హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి రాయలసీమ స్టైల్లో పల్లీల పొడి తయారీ విధానం చూపించబోతున్నాను. ఈ పొడి వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే అస్సలు చాలా అంటే చాలా బాగుంటుంది. అలానే ఈ పొడితో దోశలు తినచ్చు, అలానే చపాతీ తినచ్చు. ఈ పొడిని మామూలుగా ఫ్రైలు ఉంటాయి కదా, ఫ్రై రెసిపీస్లో వేసుకోవచ్చు, పచ్చి పులుసు చేసుకోవచ్చు. అవన్నీ కూడా మన వీడియోలో ఎలా తయారు చేసుకోవాలనేది నేను ముందు పెడుతూ ఉంటాను. ఇప్పుడైతే 1/2 కేజీ పల్లీలు తీసుకొని సిమ్లో పెట్టుకొని బాగా లో మంట అనమాట, హైలో మాత్రం పెట్టకూడదు, సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఎంత టైం పట్టినా కానీ కలర్ ఇలా మారిపోయేంత వరకు వేయించుకోవాలి. నేను బాగా సిమ్లో పెట్టుకొని వేయించుకున్నాను. నాకు అరగంట పైనే పట్టింది వేగడానికి, దగ్గర గంట పట్టినట్టు పట్టింది అనమాట. అంత సిమ్లో అయితే పెట్టి నేను వేయించుకున్నాను. ఎందుకంటే పల్లీలు ఎంత బాగా వేగితే పొడికి కూడా అంత టేస్ట్ వస్తుంది. ఇప్పుడు నేనైతే ఎండుమిరపకాయలు తీసుకున్నాను. కారానికి సరిపడగా ఎండుమిరపకాయల్ని మధ్యలో తుంచుకున్నా పర్వాలేదు, తుంచుకోకుండా ఇలా వేసుకున్నా పర్వాలేదు అనమాట. వేయించేసుకుంటున్నాను. ఇక్కడ ఒక 1/2 స్పూన్ నూనె వేసుకొని వేయించుకుంటున్నాను. కొద్దిగా వేగిన తర్వాత ఎండుమిరపకాయలు, ఇప్పుడు ధనియాలు కూడా వేసాను. 2 స్పూన్ల ధనియాలు వేసాను. 1/2 కేజీ పల్లీలకి 2 స్పూన్ల ధనియాలు. అలానే ఇవి వచ్చేసి 100 గ్రాముల పైనే ఉన్నాయి ఎండుమిరపకాయలు. ఎందుకంటే కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి. ఇక్కడ ఏంటంటే మా హస్బెండ్ వచ్చేసి కొంచెం కారం ఎక్కువనే తింటారనమాట. అందుకనేసి నేను ఎండుమిరపకాయలు కొన్ని ఎక్కువనే వేసాను. నెక్స్ట్ వచ్చేసి 1 స్పూన్ వరకు జీలకర్ర వేసాను. జీలకర్ర కూడా వేయించేసుకోవాలి. ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు ఇవన్నీ కూడా వేగేటప్పుడు ఏంటంటే మంచి వాసన అనేది వస్తుంది. మనం పొడి చేస్తున్నామంటే చుట్టుపక్కల అన్నిళ్ళకైతే వెళ్ళిపోద్ది. వాసన అనకూడదంట, మంచి వాటిని అరోమా అని పిలవాలంట. ఇక్కడ వచ్చేసి ఒక గుప్పెడు వరకు నేను కరివేపాకు కూడా వేసాను. కరివేపాకు కూడా వేసేసి బాగా వేయించేసుకోవాలి. ఇలా వేగిపోయిన తర్వాత మంచి కలర్ వచ్చిన తర్వాతే ఆఫ్ చేసేయాలి. ఎందుకంటే మనకి చల్లారిన తర్వాత ఇలా గలగలలాడాలన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా సౌండ్ వస్తుంది. అలానే కరివేపాకు కూడా బాగా వేగిపోయింది. చూస్తున్నారా, పట్టుకుంటే మనకి ముక్కలు అయిపోతుంది, అంటే వేగిపోయిందని అర్థం అనమాట. ఇలా ఉన్నప్పుడు ఇంకా చల్లారబెట్టేసుకొని మిక్సీ జార్లో అయితే వేసేస్తున్నాను. బాగా చల్లారిన తర్వాత వేసుకోండి. ఇప్పుడు 1/2 కేజీ పల్లీలకి సరిపడగా ఉప్పు అయితే వేస్తున్నాను. ఇక్కడ పెద్ద స్పూన్తో 2.5 స్పూన్ వరకు నేను వేసాను. వేసేసి మిక్సీ పట్టేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఇలా పొడిలాగా మనకు మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఈ పొడిలోంచి కొంచెం పొడి తీసేసి నేను పక్కన పెట్టేసుకొని, ఎందుకంటే 2 సార్లుగా వేస్తున్నాను, ఎక్కువ పల్లీలు కదా, ఒకేసారి వేస్తే ఏమవుతుందంటే ముద్దలాగా అయిపోద్ది మిక్సీ జార్లో. అందుకనేసి 2 సార్లుగా అయితే నేను వేస్తున్నాను. పల్లీలు కూడా బాగా చల్లారిపోవాలన్నమాట, వేడి మీద వేయకూడదు. బాగా చల్లారిన తర్వాతే పొడి అనేది చేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు కారాన్ని ఇలా కుదిపితే పైకి వస్తుంది కదా, ఇప్పుడు మిక్సీ పట్టేసుకోండి. పల్లీలన్నీ కిందకి వెళ్ళి బాగా మెదుగుతుంది. చూస్తున్నారు కదా, ఇలాగైతే నేను మిక్సీ పట్టేసుకున్నాను. మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగానే పట్టుకోండి. ఇప్పుడు కొన్ని వెల్లుల్లిపాయ రేకలు వేస్తున్నాను, దంచుకొని వేసుకోండి. మామూలుగా రేకలు పలంగా వేసేస్తే తొందరగా మెదగదు, అందుకని కొంచెం దంచి వేసాను. చూస్తున్నారు కదా, ఇలా ఒకసారి మిక్సీ పట్టేసిన తర్వాత ఈ విధంగా మనకి పొడి అనేది రెడీ అయిపోతుంది. ఇక్కడ నేను వెల్లుల్లిపాయల్ని పొట్టుతో పాటు వేసాను. మీకు పొట్టు ఇష్టం లేకపోతే ఒలుచుకొని కూడా వేసుకోవచ్చు. ఇలా మొత్తం మెత్తగా గంధంలా కాకుండా ఇలా కొంచెం బరకగానే ఉండాలి పొడి ఎప్పుడైనా కానీ. ఇప్పుడు మనం 2 సార్లుగా మిక్సీ పట్టుకున్నది ఏంటంటే ఒక పెద్ద గిన్నెలో వేసేసుకొని మొత్తం అంతా కూడా కలిపేసుకోండి. కారము, ఉప్పు అంతా కూడా సమానంగా పట్టుకుంటుంది అనమాట. అందుకనేసి 2 సార్లు మిక్సీ పట్టిన దాన్ని ఒక పెద్ద గిన్నెలో వేసేసుకొని మొత్తం అంతా అయితే కలిపేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, వేడి వేడి అన్నంలో కొంచెం పొడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే మటన్, చికెన్, ఫిష్ కూడా పనిచేయవన్నమాట. ఇట్ల ముందు అంత బాగుంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, రాయలసీమ స్టైల్లో పల్లీల పొడి తయారీ విధానం చాలా బాగుంటుంది. మీరు కూడా ఈసారి ఎప్పుడన్నా ఇలా ట్రై చేయండి. వాడుకునేది నేను బయట పెట్టేసుకున్నాను, అలానే ఎక్కువ ఉన్నది ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇది పొడి ఏంటంటే 20 రోజుల పాటు మనకి నిలువ ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.